క్వశ్చన్ చేయాలి పోయి. అంతేకాదు ఐఎన్పిఆర్ ద్వారా నమస్తే తెలంగాణ చేసినటువంటి దందాలు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని 10 లక్షల ఆడుకు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు లేకపోతే డబల్ కోటి 2 కోట్లు. అండ్ నెంబర్ 1 డిజిటల్ మీడియా. త్వరలో అన్ని వివరాలు వస్తాయి, పెట్టినాం వేస్తున్నాం, అన్ని వివరాలు వస్తాయి సాక్ష్యాలతో సహా. ఏ మీడియాకు ఈ కేటీఆర్ అనే వ్యక్తి ఐఎన్పిఆర్ ద్వారా పైసలు ఇచ్చిండు. ఒక అతిపెద్ద ఛానల్కి 80 కోట్లు ఇచ్చిండు. డిజిటల్ మీడియా నెంబర్ 1 మేమే తోపులం అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు అక్కడక్కడ. ఇంకా అవన్నీ కూడా బయట పెడతాం మిస్టర్ కేటీఆర్, టెన్షన్ ఏం పడద్దు. ఈ నమస్తే తెలంగాణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎవరు, వాళ్ళు ఎంతెంత వెనకేసుకున్నారు, ఉత్తి అసలు మీ వార్తలే ఆడ కేసీఆర్ బొమ్మ, హరీష్ రావు బొమ్మ, కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నందుకే మీకు ఇచ్చేసిరు అడ్వర్టైజ్మెంట్లు. మేము నమ్మాలే చోలో కాలిఫ్లవర్లు పెట్టుకొని. ఇప్పుడంటే ప్రతిపక్ష పాత్ర ఉన్నారు కాబట్టి అంతా యాంటీ రాసి పడేస్తారు, ఇష్యూస్ అని హైలైట్ చేస్తారు. నిజంగానే చిత్తశుద్ధి ఉండే అప్పుడు నమస్తే తెలంగాణ అప్పుడు కూడా పబ్లిక్ ఇష్యూస్ అన్నీ కూడా రాసి ఇప్పుడు కూడా రాసి ఉంటే ఆ పేపర్కి జర జీవం ఉండేది. అప్పుడేమో అన్నీ డప్పు కొట్టిరు, ఇట్లా పట్టుకొని ఇట్లా బ్యాండ్ బజాయించినట్టు డప్పు కొట్టిరు. ఇప్పుడేమో ఆ డప్పు తుప్పు వదిలించే పని చేస్తూ ఉన్నారు. మీ నమస్తే తెలంగాణ ఐఎన్పిఆర్ ద్వారా అడ్డుగోలుగా ఏమేం పనులు చేసింది, ఎంత అడ్వర్టైజ్మెంట్ ఉంటే ఎంత పైసలు తీసుకుంది, ఆ పైసలన్నీ కూడా ఎటూ ఉరుక్కుంటా పోయినాయి, కారెక్కిపోయినాయా, కారెక్కిపోయినాక టైర్ పంచర్ అయిందా, ఏమైందో టెన్షన్ ఏం పడద్దు. అండ్ ఒక డిజిటల్ మీడియా ఉన్నది, అది ఫేస్బుక్ ఇట్లా ఓపెన్ చేయగానే గవే వీడియోలు వస్తాయి, ఇక చూడలేకపోతాం. ఆఖరికి శ్మశానాన్ని కూడా వదిలిపెట్టరు వాళ్ళు ఏం చేస్తారు, ఇక సమస్యలని చెప్పి చూపిస్తారు, మళ్ళీ అకౌంట్ నెంబర్ పెడతారు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చూపిస్తారు. అవి దిక్కు దివాణా లేని వెంచర్లా, ఏ వెంచర్లో కూడా వాళ్ళకే క్లారిటీ లేదు. పైసా హే పరమాత్మ, ఇక వాళ్ళు ఇచ్చిన వాళ్ళంతా తీసుకుంటారు. అండ్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి డప్పు కొడతారు. అప్పుడేమో బీఆర్ఎస్కి డప్పు కొట్టే, ఇప్పుడేమో కాంగ్రెస్కి డప్పు కొట్టే. ఈ కాంగ్రెస్ ఏమో ఇట్లా భజన చేసుకుంటా బెండ్ అవుతూ ఉన్నారు. ఆ బీజేపీ వాళ్ళు కూడా గంతే ఉన్నారు. నెంబర్ 1 డిజిటల్ మీడియా నేను చెప్తా ఉన్నా. సో దానికి ఆ నెంబర్ 1 డిజిటల్ మీడియాకి ఎన్ని కోట్లు ఇచ్చారు, ఐఎన్పిఆర్ పెట్టుకోండి. డిజిటల్ మీడియాకి ఐఎన్పిఆర్ అథారిటీ ఏడా ఉంది, వాళ్ళు ఒకవేళ కేబుల్ నెట్వర్క్ శాటిలైట్ తీసుకుంటే ఉంటుంది అనుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, వాళ్ళకి పైసలు ఎట్లా ఇచ్చిండ్రు? ఇప్పుడు మీ సొంత అడ్వర్టైజ్మెంట్లకు, మీ పార్టీ అడ్వర్టైజ్మెంట్లకు పార్టీ ఫండ్ ఇవ్వాలి కదా. వీళ్ళు ఏం చేసిరండి బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఇవ్వకుండా ఐఎన్పిఆర్ గవర్నమెంట్ అమౌంట్ తీసుకొచ్చి ఫండింగ్ ఇచ్చారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ అమౌంట్ని నీ పార్టీ ఖర్చులకు ఎట్లా వాడతావు నువ్వు? సో టెన్షన్ ఏం పడద్దు, నెక్స్ట్ అటాక్ అదే. సో దీంట్లో చాలా మీడియా ఛానళ్ళు బయటకు వస్తాయి, డిజిటల్ మీడియాలు, కొంతమంది రిపోర్టర్లు, కొంతమంది జర్నలిస్టులు, అందరు నెత్తులు పట్టుకుంటారు. ఇక చూడండి, ఉట్టిగా గాలి మాటలు కాదు, సో విత్ ప్రూఫ్స్ మాట్లాడతాం అతి త్వరలో. నీట్ ఇష్యూపై సిబిఐ కేసు, నీట్ రీ ఎగ్జామ్కు 750 మంది గైర్హాజరు, మొత్తం 1563 మందిలో పరీక్ష రాసిన వారి సంఖ్య లైవ్ పెట్టండి. పరీక్ష రాసిన వారి సంఖ్య 813. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్కు దర్యాప్తు బృందాలు, ఆయా రాష్ట్రాల్లో నమోదైన కేసులపై విచారణ షురు. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్పై కేంద్రం ఫిర్యాదుతో సిబిఐ కేసు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టనుంది. సో బీహార్, మహారాష్ట్ర, గుజరాత్కు దర్యాప్తు బృందాలు చేరుకొని అక్కడ నమోదైన కేసులపై ఎంక్వైరీకి సిద్ధమైంది. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు, ప్రధాని మోడీతో సహా కొత్త సభ్యుల ప్రమాణం, 26న స్పీకర్ ఎన్నిక, 27న రాష్ట్రపతి ప్రసంగం, వచ్చే నెల 22 నుంచి బడ్జెట్ సెషన్. తీన్మార్ మళ్ళనేమో అంటా అన్నాడు, చూద్దాం ఒకసారి. కేసీఆర్తో నాకు పంచాయతీ లేదు. ఎవడన్నా నమ్ముతాడా సార్ కేసీఆర్తో పంచాయతీ లేదంటే? పొద్దున్న లేస్తే మరి కేసీఆర్నే బండబూతులు తిట్టినాం కదా. ఆయన విధానాలపైనే నా పోరాటం. ఓకే, ఉద్యమకారుడే ఆ క్షణానికి ఆయన సక్సెస్, పరిపాలకుడుగా మాత్రం పూర్తిగా